అస్సలం వలైకుం హబీబీ, వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మన వీడియోలో మనం లాబెటరీ అయితే చూద్దాం గైస్. లాబెటరీ అంటే మనకి ఫ్లైట్లో ఉన్న వాష్రూమ్స్ అనమాట. ఏ విధంగా అయితే ఉంటాయో ఈరోజు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. ఇంకా మన ఫ్లైట్ విషయానికి వస్తే మన ఫ్లైట్ ఇప్పుడు దాదాపుగా ఆకాశం అంచుల వరకు వచ్చేసింది అనమాట. ఇంకా భూమి అయితే కనిపిస్తూ ఉంది మొత్తం కంప్లీట్గా. ఇంకొంచెం తర్వాత అది మొత్తం కూడా కవర్ అయిపోతుంది. అది ఆ వీడియో నెక్స్ట్ కంటిన్యూషన్లో మీరు చూడొచ్చు. వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి. ఇంకా లాబెటరీకి అయితే చూసుకున్నామంటే ఇది మన వాష్రూమ్ అనమాట, అదే లాబెటరీ. ఇక్కడ ఓపెన్ చేసి లోపలికి వచ్చిన తర్వాత మనకి టిష్యూ కౌంటర్ ఉంటుంది. ఈ టిష్యూ అనేది వచ్చేసి మనకి క్యాబిన్ క్రూ వాళ్ళు చేంజ్ చేస్తారు. అక్కడ మెన్షన్ కూడా చేస్తుంటారు మనకి ఫర్ క్యాబిన్ క్రూ అని చెప్పేసి. దాని తర్వాత మనకి ఫ్లష్ పాయింట్ అనమాట. ఇంకా ఈ పక్క చూసుకుంటే మనకి బిన్ అనమాట, ఇది టిష్యూ బిన్. ఇంకా రైట్ సైడ్లో మనకి ఇక సింక్ అని ప్రొవైడ్ చేశారు విత్ దాంతోపాటు సోప్ డిస్పెన్సర్ కూడా ఉంది ఇక్కడ. సో ఈ విధంగా అయితే ఉంటుంది గైస్ మన ఫ్లైట్లో ఉన్న లాబెటరీ. ఇది చూసుకొని వచ్చి కూర్చున్న తర్వాత జస్ట్ అలా విండో ఓపెన్ చేశాను. ఈ విజువల్ అయితే మైండ్ బ్లోయింగ్ గైస్. నిజంగా పైన ఆకాశం కింద మేఘాలు, అసలు లిటరల్లీ దాన్ని టచ్ చేయాలన్నంత ఫీల్ వచ్చిందనమాట నాకు. మీకు ఏ విధంగా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. ఈ విజువల్ చూస్తూనే అలా కొంచెం తర్వాత మనకి ల్యాండింగ్ టైం అయితే వచ్చేసింది అనమాట. అంటే మన యూఏఈలో ఎంటర్ అయిపోయాము. ఇది చూస్తున్నారు కదా, మొత్తం డెజర్ట్ అనమాట ఇది మొత్తము. ఒకప్పుడు దుబాయ్ కూడా పెద్ద డెజర్ట్. ఆ దుబాయ్ వచ్చేసి ఇప్పుడు పెద్ద మహానగరంగా మారిపోయింది. ఏమన్నా కింగ్స్కి హ్యాట్స్ ఆఫ్ అయితే చేయొచ్చు గైస్. ఇలా చూస్తూనే మనం ఇంకా ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోతున్నాము. వెల్కమ్ టు దుబాయ్ అనే గెస్చర్ నాకు చాలా బాగా అనిపించింది. ఈ వీడియోతో ఇక్కడితో ఖలాస్. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎల్లా బాయ్.